సో వెల్కమ్ టు ది పీవీఆర్ ఇన్స్టిట్యూట్ ప్రొద్దుటూర్. మనము ఈరోజు ఇప్పుడు చెప్పేది డీటెయిల్స్ ఏదంటారుగా 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఓపెన్ ఎడ్యుకేషన్. అంటే ఓపెన్లో మనం 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ చదవాలంటే ఇప్పుడు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ అకాడమిక్ ఇయర్కి. ఎవరైతే మధ్యలో డ్రాప్ అవుట్ ఏంటారో 10th క్లాస్ కన్నా ముందు 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ వరకు చదివి డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు, లేదంటే అసలే చదవకోకుండా ఉండి చదవడము మరియు రాయడము కొంతవరకు వచ్చిన వాళ్ళైనా కానీ ఇప్పుడు చదవాలని అనుకోవడం కానీ, లేదంటే సర్టిఫికేట్ కోసమైనా కానీ, లేదంటే ఏదైనా అవకాశాలు ఉద్యోగ అవకాశాల కోసమైనా కానీ ఇప్పుడు ట్రై చేసే వాళ్ళు ఏజ్ లిమిట్ ఎంత ఉన్నా అది 30 సంవత్సరాలు కానీ 40 సంవత్సరాలు కానీ లేదంటే 20 సంవత్సరాలు కానీ నాకు చదువు రాదు, నేను ఓపెన్ ఎడ్యుకేషన్ చేయాలి, ఇంకొక జాబ్ చేసుకుంటూ అనుకున్న వాళ్ళకు కూడా ఇదైతే కనుక చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు ఓపెన్లో 10th మరియు ఇంటర్ చదవచ్చు. సో ఓపెన్ 10th చేసిన వాళ్ళు, లేదంటే 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఇంటర్లో సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి కానీ, లేదంటే ఇంటర్లో డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు కానీ ఇంటర్ ఓపెన్ కూడా చేసేసి కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో వీటి ద్వారా వచ్చేసి ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్కి యూజ్ఫుల్, ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్కి అయితే ఖచ్చితంగా యూజ్ఫుల్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ ఓపెన్ వాళ్ళు కూడా ఓపెన్లోనే చదివి ఐఏఎస్ సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఓపెన్ ద్వారా ఎటువంటి గవర్నమెంట్ జాబ్కి కూడా అర్హులే అవుతారు, అన్ని గవర్నమెంట్ జాబ్స్కి అర్హులే అవుతారు. వాటితో పాటు ఇంకా ఏ ఉద్యోగాలు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కనీసం 10th క్లాస్ సర్టిఫికేట్ అయినా అడుగుతూ ఉన్నారు. వీటి ద్వారా మనం ఓపెన్ డిగ్రీ కూడా చేసుకోవచ్చు వివిధ యూనివర్సిటీస్, ఓపెన్ యూనివర్సిటీస్ ద్వారా. సో అవి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి, అవి ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్కైనా ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. జూలై 31 వరకు అయితే ఇప్పుడు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు జస్ట్ 100 రూపీస్ ఉంటుంది. సో వాటితో పాటు ఆగస్టు 15 వరకు ఫైన్తో 200 రూపాయలు ఫైన్తో కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ డేట్స్ అనేది ఎక్స్టెన్షన్ చేయొచ్చు మనకు బేస్డ్ ఆన్ అప్లికేషన్ బేస్ చేసుకుని ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదంటే ఎక్స్టెండ్ చేయకపోవచ్చు. సో వీటికి అప్లై చేయడానికి కూడా ఇది ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో వీటికి అప్లై చేయడానికి మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేయొచ్చు, లేదా మనం కూడా మన ఇన్స్టిట్యూట్ ద్వారా మీకు అప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్టయితే మేము మీకు కంప్లీటెడ్గా అప్లై చేసి కనుక ఇస్తామన్నమాట. సో చాలా తక్కువ ఫీజుతోనే మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫీజుతో మేము అప్లై చేసి ఇస్తాము. మీకు అప్లై చేసి మీకు పీడిఎఫ్ పంపించగలుగుతాం. లేదు కంప్లీటెడ్ ప్రాసెస్ కావాలి మాకు, దీనికి సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ నుంచి ఎగ్జామ్స్ నుంచి సర్టిఫికేట్ మనం పొందే వరకు కంప్లీట్ ప్రాసెస్ కావాలంటే ఈ ఓపెన్ ఎడ్యుకేషన్ ఓపెన్ స్టడీస్ సెంటర్ చాలా వరకు ఉంది. ఓపెన్ స్టడీస్ సెంటర్స్లో మనం అప్లై చేయడం ద్వారా వాళ్ళు ఫీజులు 10,000 15,000 లాంటివి తీసుకోవడం ద్వారా కూడా కొంత అమౌంట్ అనేది తీసుకోవడానికి జరుగుతుంది. కానీ అలా కాకుండా తక్కువ అమౌంట్తోనే, మిగతా వాళ్ళకన్నా చాలా తక్కువ అమౌంట్తోనే మన ఇన్స్టిట్యూట్ ద్వారా కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. మీరు అప్లికేషన్ దగ్గర నుంచి అప్లికేషన్ మేమే అప్లై చేయడము, ఆ సర్టిఫికెట్స్ బోర్డు వాళ్ళకి, ఓపెన్ బోర్డు వాళ్ళకి పంపించడము, తర్వాత వచ్చేసి మీకు వాటికి సంబంధించినటువంటి బుక్స్ మీకు ప్రొవైడ్ చేయడము, తర్వాత ఎగ్జామ్స్లో మీకు హాల్ టికెట్ ఇవ్వడము, ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూడా మన వాళ్ళు ఎవరైనా కానీ ఉండి మీకు గైడెన్స్ ఇవ్వడము, వాటితో పాటు ఆ ఎగ్జామ్స్కి సపోర్ట్ చేయడము, ఆ ఎగ్జామ్స్ పాస్ అయ్యే విధంగా మీకు గైడెన్స్ ఇచ్చి, ఆ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఆ స్కోర్ కార్డు మరియు సర్టిఫికెట్ ఇచ్చి, సర్టిఫికెట్తో పాటు ఇచ్చి చేతులు దులుపుకోకుండా మీకు వాటి ద్వారా ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి తోడ్పాటు చేస్తున్నాం అనమాట మన ఇన్స్టిట్యూట్ నుంచి. సో కాబట్టి చాలా తక్కువ ఫీజు ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎంతైతే ఉంటుందో దానికన్నా 1,000 రూపీస్ తక్కువే ఉంటుంది. సో వాటికి మీకు అంటే 10th క్లాస్కు సంబంధించి అప్రాక్సిమేట్లీ 8,000 వరకు అట్లా ఉంటుంది. యాక్చువల్గా కనుక మీకు ఒక 500,000 అటు ఇట్లా పే చేసినా నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించి సిఈసికి తక్కువ ఉంటుంది, 9,000 అట్లా ఉంటుంది. అండ్ ఎంపీసీకి 12,000 ఉంటుంది. ఆ లేట్ అయిపోతే పెరుగుతూ పోతుంది అనమాట, పైన ఉంటుంది కదా, పైనతో పాటు పెరుగుతూ పోతుంది. సో అండ్ బైపీసీకి 13,000 or 14,000 వరకు ఉంటుంది. సో ఇది అప్రాక్సిమేట్లీ ఉన్నటువంటి మొత్తం ఆ ఇయర్కు 1 year డ్యూరేషన్ ఉంటుంది ఈ కోర్సు. ఈ 1 year డ్యూరేషన్ ఉన్నటువంటి కోర్సు డీటెయిల్స్ ఇది. సో ఎవరైతే మధ్యలో డ్రాప్ అవుట్ అయింటారో ఓపెన్ ఎడ్యుకేషన్, లేదంటే ఓపెన్లో 10th ఇంటర్, లేదంటే డిగ్రీ చేయాలనుకుంటారో ఈ నెంబర్కి అనేది కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.